రాత్రి దేవుడు వాక్యం ధ్యానిస్తుంటే ఈ వాక్యం చదువుతుండగా దేవుడు మరి ఎంతో గొప్ప మర్మాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ వచ్చిన ఈ అధ్యాయంలో దేవుడే మనల్ని సృష్టించాడు. మీరు అందరూ అనుకుంటారా మీ మట్టు మీరు ఎక్కడి నుంచో పుట్టలేదు. మీరు అందరినీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక గ్రూప్ ఏర్పరచబడితే మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో జన్మించాలి, ఏ బ్యాంక్లో జన్మించాలి, ఏ దేశంలో జన్మించాలి అని నిర్ణయం చేశాడు దేవుడు. అందుకు పుట్టాం. లేకపోతే చక్కగా అమెరికాలో పుట్టినాం, మీరు ఏదో ఆస్ట్రేలియాలో పుట్టిన అట్లా మీరందరూ వేరు వేరు దేశంలో పుట్టిన మనందరూ నిర్ణయించాడు దేవుడు మీరు ఎక్కడ జన్మించాలి. కాబట్టి ఒక పురుషుడిగా స్త్రీగా దేవుడు నిర్ణయించాడు. అందుకే మనం ఎప్పుడు అనుకోవాలి, నా ప్రాణమా యెహోవాను సన్నతించును, అది చేసిన ఉపకారంలో దేన్ని మరొకటి లోకంలో మరి ఆయన సృష్టించాడు. అందుకే పాట కూడా పడుతుంది, సముద్రము సృష్టి ఆచరించినప్పుడే మనం ధన్య జీవులు ఉంటాం. శరీరానుసారంగా ప్రవర్తించడం శరీరానికి మనము రుణస్థులం కాదు. అక్కడ మన జీవితాల్లో దేవుడిని సృష్టించడం తెలుసు. ఆయనే మనల్ని పుట్టించాడు ఈ లోకంలో. కాబట్టి నువ్వు దేవుని సృష్టిస్తున్నావా? ఈ మానవ జన్మ చాలా అమూల్యమైనది. ఇంకో జీవితం అనేది నీకు లేదు. మీరు చాలా మంది అంటారు ఇంకో జన్మ లేదు. మనుషులు ఒక్కసారి చనిపోతారు, తర్వాత తీర్పు చేయబడి ఉంది. కాబట్టి ఈ జీవితంలో ప్రభువు తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. కాబట్టి ఆ భాగ్యం మనకి 2 రాజులు 4వ అధ్యాయం 7వ వచనం వాళ్ళకి మైక్లో చదువుతారు. మైక్లో చదువు 2వ రాజులు 4వ అధ్యాయం 7వ వచనం. సంగతి తెలియజెప్పగా నీవు పోయి చాలు. మరి ఆమె దేవుడికి అద్భుతం చేశాడు. ఆ ఖాళీ పాత్రలు నిండా ఏం చేశాడు దేవుడు అంటే నూనె పోశాడు. పురుషుడు కలిగి అయిపోయింది కదా ఇంట్లో ఉండిపోలేదు. దైవజనుడి దగ్గర ఎలీషా దగ్గరికి వచ్చి ఏం చేయమంటావు సేవకుడు అని అడిగింది. అప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడు, ఎలీషా ఇది నూనెంతా అమ్మి నీ అప్పులు తీర్చుకోమన్నాడు. కానీ మన జీవితాల్లో చాలా మంది మరి వివాహాలు ప్రార్థన చేయమంటారు, పిల్లలు లేకపోతే ప్రార్థన చేయమంటారు, ఇల్లు లేకపోతే ప్రార్థన చేయమంటారు, ఒక వాషింగ్ మిషన్ లేదండి, మంచం లేదండి అని ఎంతో ప్రార్థన చేయమంటారు. వచ్చిన తర్వాత చెప్పరు కనీసం. ఎందువల్ల ఎందుకు చెప్పండి మీరు చెప్పండి నేను చెప్పను ఎందుకు చెప్పను ఇష్టపడతాను. ఇంకా సంతోషిస్తాను. ఇంకా కష్టమందం కావాలండి. యాకోబుకి ప్రార్థన చేయమన్నారు. అది ఇరిగిపోయి అవసరం పెద్ద కాపించారు దేవుడు. తెలుసుకోవడం మరి ఎన్నో రోజు చెప్తారు ఫాస్ట్ గా మీరు ప్రార్థన చేశారు ఇంత పెద్ద పొడవ కాడు వచ్చిందని చెప్తారు. తెలుసుకోవడం మరి యాకోబుకి చెప్పు మరి చెప్పాలి దేవుడు కృతజ్ఞతగా. ఈ స్త్రీ నా పని అయిపోయింది కదా, నేను ఆశ్రదించబడిపోయాను, ఎందుకు చెప్పాలి సేవకుడిగా
తీసుకోలేదు, ఆమె తెలివితేటలు ఉపయోగించుకోలేదు. ఎలీషా దగ్గరికి వచ్చి అడిగింది, జరుడా నువ్వు చెప్పినట్టు మరి మా ఫుల్గా మా ఇల్లంతా ఆయిల్ అయిపోయింది, ఆయిల్ ఫుల్గా ఉంది, ఏం చేయమంటావు మరి అంటే అప్పుడు ఇవన్నీ అమ్మి వేసుకొని ఈ అప్పులు తెచ్చుకోవాలి. కాబట్టి ఒక మనిషి చనిపోవచ్చు కానీ అప్పులు మాత్రం మిగిలి ఉంటాయి. ఒక మనిషి అప్పు చేసి చనిపోవచ్చు, అప్పులు మాత్రం ఏముంటాయండి, మిగిలిపోతాయి. కాబట్టి అప్పులు మా పాస్టర్ గారు నేను ఇవాళ చనిపోయేందుకు వెళ్తే ఫస్ట్ ఆయన తర్వాత ఆఖరి అడుగుతాడు, ఆ అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర అమ్మ మీ నాన్న ఎన్ని అప్పులు చేసి ఉన్నాయి, అప్పుడు ఎన్ని అప్పులు నేను అడుగుతాడు. కొంతమంది అప్పులు అని చెప్తారు, కొంతమంది అప్పులు లేవంటారు. అప్పులు లేనివాడు తప్పవాడు. ఇంటి గురించి తీసుకోవచ్చు తప్పనిసరిగా. మరి ఈ అప్పులన్నీ కూడా తీర్చేసుకొని మరి సంతోషంగా ఉండమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో దేవుని స్తుతించాలి. ఒక కార్యక్రమం ఉందంటే సాక్ష్యం చెప్పాలి. దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు చేసిన మేలు, మనం ఏ మేలు పొందినా మన సాక్ష్యం ఎందుకు చెప్తామండి? దేవుని మహిమాత్రమే మనం సాక్ష్యం చెప్పాలి. మనం ఏ మేలు పొందినా సరే, అపాయాన్ని వచ్చిన మరణం వచ్చిన దేవుడు ఈనాటి వరకు నేను సజీవ లెక్కలో ఉంచానంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరికైనా చిన్నపిల్లలు, యవ్వనస్తులు, ఉద్యోగస్తులు ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అనేక విషయాలు. అందుకే మన దేవుడు స్తుతి చెల్లిందారు. కాబట్టి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నామముని చేతులు తలచి, యేసు నామముని చేతులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుచును, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సదాకాలం మన దేవుని గురి వైపే చూడాలి. మన గురి ఈ లోకంలో దేవుని గురించి కూడా కాదు. కొంతమంది డబ్బు గురించి చూస్తారు, ఎంత ధనవంతం ఉంటామని ఈ లోకంలో చూస్తారు. ప్రభు చెప్పాడు, ఒకటి కలిగి విస్తరించడం అనే జీవానికి మూలము కాదు. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే మొన్న ఒకరు చెప్పారు, మా తెలిసిన వ్యాపారవేత్త 20 కోట్లు ఇల్లు కట్టాడు. ఎన్ని కోట్లు అండి? 20 కోట్లు. మరి ఎంతగా కట్టాడో మీరు అర్థం చేసుకున్న ఇల్లు 20 కోట్లు అంటే. మరి ప్రభుని నమ్ముంటే పరలోకానికి వెళ్తాడని, మరి పరలోకానికి వెళ్తాడైనా ఏమైనా నన్ను సంపాదించడం ఏమో చూసి సంతోషించడమే. కాబట్టి మన జీవితాల్లో అన్ని అర్థమని చెప్పాడు దేవుడు. దేవుడే మరి మనకి ఆశ్రయముడు, దుర్గము. సదాకాలము యెహోవా యందు నా గురి, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను ప్రభువు నీ కుడి పక్కన ఉంటే ఇప్పుడు కదల్చబడడం. ప్రార్థనాత్మ, మరి దైవ సమగ్ర భక్తి. బుధవారం శుక్రవారం బుధవారం వచ్చాను, పక్కన మరి వర్షం ఆగిపోయిన వర్షమైనా వచ్చాను, చీకటి పడిన వచ్చాను. అప్పుడే మార్కులు ఎక్కువ పడతాయి. ఎప్పుడు పడతాయి మార్కులు? భారీ వర్షం వచ్చినప్పుడు నువ్వు దేవుడు కలిసి వచ్చావా? ఎందుకు మరి నాకు ఒకసారి వస్తుంది, ఎంత ఎండైనా వస్తారు కానీ వర్షం వస్తే భయపడిపోతానండి. మొక్క మురిసిపోతాం మనం. వర్షానికి చాలా కూడా తెలుసండి. వర్షం చినుకులు నీ మీద పడితే నీకు ఎంత ఆరోగ్యం తెలుసా? డాక్టర్ గారు చెప్పారు నాకు, వర్షం వస్తుంది కలిసి వెళ్తారండి, ఎంత ఇంటి వరకు సరదా ఆయనకి కలిసి వెళ్తారండి. ఆ వర్షపు చినుకుల మీద పడితే ఆరోగ్యం పడుతుంది. ఒక్క చినుకు పడితే ఇచ్చి అంటారు. వర్షాన్ని ఎప్పుడు చేదరించుకోకూడదు. దేవుడు వర్షం లేకపోతే పాడి పంటలు పడితే చెప్పండి, ఏ సమయానికి ఏది పంటాలో దేవుడు సృష్టించాడు ఈ యొక్క వర్షాన్ని, నీటిని, మొత్తం సమస్తాన్ని. కాబట్టి మన జీవితాలను స్తుతించాలి. దుఃఖి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచుకుంటే, ఆశగల ప్రాణం సంతోషంగా సన్నిధికి రావాలి. ఎప్పుడు వస్తానని సన్నిధికి వచ్చి ఎప్పుడు పాటలు పాడి
పాడి ఏకీభవిస్తానా, ఎప్పుడు నా జీవితంలో ఏదైనా సాక్ష్యం చెప్పగలుగుతానా అని ప్రార్థన మనం చేసుకోవాలి. నేను ఒకసారి బలభద్రపం ఆనపర్తి దగ్గర ఉంది, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీలు, వృద్ధులు, పెద్దవాళ్ళు కూడా సరదాగా ఎంటర్ అయిపోరండి చర్చిలోకి. ఆ గుమ్మం మీద నుంచుని కనీసం 2 minutes ప్రార్థన చేసుకుంటారు. దేవా నేను విన్నాను ప్రభు, ఎందుకంటే మా కృతజ్ఞతగా ఆయన గుమ్మంలో అడుగు పెట్టే భాగ్యం నాకు ఇచ్చాడని చెప్పి శుద్ధి చెల్లించుకుంటూ వాళ్ళు వస్తారు. ఆయన ఎంతో మంది లోకానికి ఆ భాగ్యం లేదు, ఎంతో మంది పుడతారు, ఈ లోకంలో చనిపోతారు. ఒక మట్టి ఖాళీ పాత్రగా వచ్చి ఖాళీ పాత్రగానే వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ప్రభువును నమ్మిన నువ్వు ఆయన పాత్రలో నువ్వు ఉంటే, ఆ నూనె వెలిగించబడితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. కాబట్టి మన జీవితంలో ప్రభు నీలో ఉన్నాడా, ఈ లోకము నీలో ఉన్నదా? కాబట్టి మన జీవితంలో సంతోషము తన మనసు ఆరోగ్యానికి కారణం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోతారు. బైబిల్లో 8,000 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి? చెప్పండి. 8,000 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవన్నీ మన ఆత్మలో నుంచే బయటికి రావాలి తప్ప వేరే మార్గం లేదు. ఎప్పుడు వస్తాయి? నువ్వు గొప్పగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తాకిడి స్వస్థత నీకు వచ్చేస్తా. ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తే ఐశ్వర్యం, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆటోమేటిక్గా నీ యొక్క పాజిటివ్ని బట్టి నువ్వు ధనవంతుడు చేస్తాడు దేవుడు. కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడానికి మనదే బాధ్యత. సాక్షులు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేసి ప్రభువా నన్ను కాపాడి నీలాంటి స్వాధీనతను తెచ్చేమంటే గొప్ప శక్తి నీలోకి వస్తారు. బాధ మాత్రం మన మనసుని అంటుకోకుండా చూసుకోవాలి. బాధలు నలిగిన మనసు ఏమవుతుందండి? ఎముకలను మనుషులు బాగా కృంగతీస్తుంది. ఈ రోజుల్లో విద్యార్థులు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని. ఉద్యోగాలు రాక చనిపోతున్నారు. కడుపు నొప్పి తగ్గగా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు లేకుండా గుడ్డివారుగా ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాధ మాత్రం మనసుకి మరి అంటుకోలేకూడదు. ఎవరేమన్నా సరే దేవుని ఆత్మ నీలో ఉంటే ఏ బాధ నిన్ను తాగదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడవు. భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉన్న భయం లేదు, భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో ఉన్న భయం లేదు. యేసు ప్రభువు నీతో ఉంటే భయం లేదు. నువ్వు అందరికీ చెప్తావు. దీనత్వం కలిగి నువ్వు జీవిస్తావు మన జీవితాల్లో. ఇది కొరకు, ఇదే దేవుని కొరకు జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, కూడా మరణకరమైన రోగం కలుగుతున్న దేవుడికి కన్నీటితో ప్రార్థన చేయగల దేవుడు అతనికి ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడండి? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈ లోకంలో డాక్టర్ నీకు 15 సెకండ్లు కూడా ఇవ్వలేడు. లాభంలో తీసుకెళ్ళిపోమంటాడంటే నీ గుండె మరణము తప్పించడం యెహోవా వశం. నీకు మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయండి. కాబట్టి ఎల్లప్పుడూ దీనులుగా మనం జీవించాలి. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కాపాడబడతాడు. మరణం నుండి చూడండి, కీర్తన 33:18 చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుడును, కలుపులో వారిని సజీవులుగా కాపాడును. యెహోవా దృష్టి ఆయన భయభక్తులు కలవారి మీద, ఆయన ప్రభు కనిపెట్టి వారి మీద నిలుచున్నది. కాబట్టి మరణము తప్పించుడు యెహోవా వశం. కలుపులో నేను సజీవులుగా కాపాడుతాడు. గాజా మరి ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆహారం గురించి వెళ్ళారంటే కొంతమంది వాళ్ళ మీదే బాంబులు పడిపోయాడు. ఆహారం గురించి వెళ్ళిన వాళ్ళ మీద పడిపోయాడు బాంబులు. వాళ్ళు ఆహారం తీసుకోకుండానే చనిపోయారు. మరి ఆయన చిత్తము లేకుండా భోజనం చేసి సంతోషించడా ఎవరి భాగ్యం? పడుతున్నా తిని ఆ యొక్క ప్రేమిక నుంచి లెగుస్తున్నామంటే ఎవరు కృపడ్డది? దేవుని కృప, దేవుని కృప. ఆయన చిత్తము లేకుండా మనం భోజనం చేయలేదు. కాబట్టి స్థుతిస్తున్నావా దేవుని?
రాజుగా ఆశీర్వడి ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దేవుడే నీకు బలం ఇస్తాడు. తన ప్రజలకు సమాధానం కలుగు చేసి నేను ఆశీర్వదించేవాడు దేవుడే. ఈ లోకంలో ఏది నువ్వు సంపాదించలేవు ఆయన కృప లేకపోతే. పగలు రాత్రులు ఉద్యోగాలు చేసినా ఏమీ సంపాదించలేదు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణం కాపాడే యెడల ప్రయాసం చేస్తుంది. యెహోవా ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు ఆయన మాట విని వాడు చెప్పులు చేయవాడు పట్ట మీద ఇల్లు పట్టుకునే వాడితో సమాధానం. ఆయనకి బలం అనుగ్రహిస్తాడు. ప్రజలకు సమాధానం కలిగించి వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. బలము సమాధానం ఈ లోకంలో ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని టానిక్స్ చేసుకున్నా, ఎన్ని యాపిల్స్ తిన్నా, ఎన్ని మరి ఇంకేం చేస్తారు బలాన్ని చెప్పండి, ఇంకేం చేస్తారు బలాన్ని పని చెప్పండి. దానిపై గడ్డపడ్డాయి ద్రాక్ష పళ్ళు నువ్వు ఎన్ని తినేసిన ఖర్జూరం అని వీక్నెస్ అయితే తగ్గదు. దేవుడు తగ్గించాలి. తెలుసుకోవడం మరి జైలు తెలుసు మీకు తమిళనాడు రాష్ట్రానికి మరి ప్రధాన చీఫ్ మినిస్టర్గా వచ్చేసి ఎంతో లగ్జరీ లైఫ్ అనుకున్న ఆస్తి ఎవరికీ లేదు. ఇప్పటికీ కూడా కర్ణాటక కోర్టులో ఎన్నో అన్యాయంగా సంపాదించిన ఆస్తులు 3 గదులు పట్టు చేతులు ఉన్నాయి. ఎన్ని గదులు అండి? 3 గదులు పట్టు చేతులు, ఒక గది చెప్పుల్స్, ఒక గది నిండా బంగారం, ఒక గది నిండా వెండి. ఇప్పటికీ ఆమెకు వారసులు లేదు. కోర్టు వాయిదా పడుతుందంటే నా జడ్జెస్ కూడా ఏం చేయాలో తెలియట్లేదు. ఆ డబ్బుని ఆ బంగారాన్ని వాయిదా వేసేస్తాడని జడ్జిమెంట్ రేపు 4 నెలలు వేసేస్తారు. అలా ఉన్నాయని ఏమవుతున్నాయండి? ఏమవుతున్నాయి? ఎలా ఉన్నాయని బాగున్నాయా? చదవబెట్టి తినేస్తారు చీరల పట్లని. ఆ బంగారం ఉంటే మిగులుతుంది. బంగారం మాత్రం ఏమో ఎన్ని యుగాలు మారినా ఆ బంగారం దగ్గర అన్ని కూడా పోతాయి. అవి సంపాదించడం ఈ లోకంలో అవి కాదండి. దేవుని రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా ఇప్పుడు ఎదుగుతావు అప్పుడు ఆయన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఒక పేదవాడిగా పుట్టవచ్చును, నీకు ఇల్లు లేకపోవచ్చు, అలాంటి ఉద్యోగం లేకపోవచ్చు, నీ పిల్లల భవిష్యత్తు నువ్వు వేదన పడవచ్చు. అయితే దేవుడు గొప్పవాడు. ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాలు బిడ్డలకు వస్తాయి. ఆమేన్. నమ్ముడు నమ్మని సమస్తము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అండి విశ్వాసం కావాలండి. విశ్వాసం అనేది ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. నా బిడ్డలను దేవుడు దీవిస్తాడు. మంచి జాబ్స్ ఇస్తాడు. మరి ఈ రోజుల్లో ఉదాహరణ చెప్తున్నాడు, గొప్పతనంగా కాదు. మా పాప మీకులాగే మీ బిడ్డలా చదువుకుని ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ రాసింది. రిజర్వేషన్ మరి కావాలి. రిజర్వేషన్స్ ఉంటేనే ఏ ఉద్యోగం కానీ ఏ సీట్ అయినా ఎంబీబీఎస్ సీట్ అయినా వాళ్ళకే వస్తారు త్వరగా. రిజర్వేషన్ ఉన్నవాడు మా పాపకి ఇండియన్ క్రిస్టియన్ రాయించాము. ఇండియన్ క్రిస్టియన్ అంటే చెప్పండి ఈక్వల్ టు ఓసీ బ్రాహ్మణ కులం లెక్కమాట. ఏ ఒక్క రిజర్వేషన్ కూడా ఉండదు. ఇండియన్ క్రిస్టియన్ రాయించాము. ఇప్పుడు దేవుడి గురిని బట్టి నా డాడీ నా భవిష్యత్తు ఏంటి, నాకు ఎలా డాడీ రిజర్వేషన్ ఏంటి, మా దేవుడు చూసుకుంటాడని చెప్పాను నేను. దేవుడు నా బిడ్డను త్వరగా ఉంచాడు కానీ బాగా ఉంచలేదు. ఆమేన్. యు బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. మామగారు చేసిన ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు దీవించాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడిని మనం ఎదిగితే ఆటోమేటిక్గా నీ బిడ్డలకు ఏ సమయం ఏది కావాలో, నీకేమి కావాలో ఆరోగ్యాన్ని బలాన్ని దేవుడు నీకు ఇస్తాయి. నమ్మదగిన వాడే. అందుకే చాలాసార్లు చెప్తారు కదా, యెహోవా ఆశీర్వాదము. మన కష్టం చేత మనం ఎప్పుడు ధనవంతులు కాలేదు. పగలరాత్రులు 3 ఉద్యోగాలు చేస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది? అనారోగ్యాలు వచ్చేస్తాయి. నిద్ర కావాలి 8 గంటలు. మరి కుటుంబ పరంగా మరి ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆశ్చర్యకరుడు, మరి ఆలోచనకర్త. దావీదు ఇప్పుడు కూడా తన యొక్క బలాన్ని బట్టి నేను అనుకోలేదు. యెహోవా నా బలమా అని ఏమండి? యెహోవా నా బలమా. చూడండి 139 సంకీర్తనలో 15-16 చెప్తున్నాడు దావీదు. నేను రహస్యమును పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలకు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నీకు ఇప్పుడు దినములలో ఒకటే కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యెను. మన యొక్క జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మనం ఎప్పుడైతే తల్లి గర్భంలో మన పిండముగా రూపించబడ్డామో అప్పుడే నమోదైపోతాడు. ఆధార్ ఎప్పుడు ఇస్తారు పిల్లలు చెప్పండి? ఆధార్ ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ పుట్టినవాడు చిన్నపిల్లలు ఇస్తారు కదా. ఈరోజు పుట్టినప్పుడే హాస్పిటల్లో ఆధార్ ఇచ్చేస్తున్నారు. అలాగే మన జీవితంలో మనం పుట్టినప్పుడే, మన పిండముగా ఉన్నప్పుడే ఆయన కళ్ళు మనం చూసినట్టు గ్రంథములో లిఖితములయ్యెను.
పేరు రాయబడింది, జీవ గ్రంథంలో మన పేరు రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే దావీదు చేసిన ఒక తప్పు కాబట్టి క్షమించాడు, అప్పుడు ఒప్పుకున్నాడు. మరి దావీదు తన జీవితాలు కృతజ్ఞత కలిగి జీవించాడు. అందుకే దావీదుకి ఏం పేరుంది? నా హృదయాను మరి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని ఎప్పుడు దావీదు స్తుతించేవాడు. ఆయన గొర్రెల కాపరి చెప్పాడు. దేవుడు ఆయన ఎన్నుకొని ఇశ్రాయేలు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. గొర్రెలు కాసే వారికి తెలుస్తున్నాడు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి. గొర్రెలు 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఒకసారి గుంటూరు రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి పక్కన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారని నేను అడిగాను. నాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి దుబాయ్ తీసుకెళ్ళారండి, బట్టల షాప్లో జాబ్ అని, నా కష్టాలు తీరిపోతాయని చెప్పి సంతోషంగా నాకున్న డబ్బులు అమ్మేసుకుని నేను వెళ్ళాను. తీరా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు కాయమన్నాడు. ఎడారి గొర్రెలు తెలిసండి, ఇక్కడ పచ్చగా ఉంటాయి. మోసే అరేబియా ప్రాంతాల్లో మండు ఎండలు ఉంటాయి. వాడు బైనాస్కోప్స్ అయితే తెలిసండి, ఆ దూరంలో ఉన్న దగ్గరగా చూస్తారన్నమాట. వాడు కాస్తున్నాడో లేదని, పడుకున్నాడా, ఆ ఊళ్ళ దగ్గర ఉన్నాడా లేదా, ఆ హింసలు తట్టుకోలేక అతను పోలీస్ స్టేషన్కి ఏదో నానా విధాలు కొన్ని రోజులు దినాలు ప్రయాణం చేసి మన ఇండియన్ ఎంబసీకి మాట్లాడి ఆఖరికి ఆ కష్టాలు అతను మన దేశానికి పంపించేశారు. చూసారా, చాలా మంది ఉద్యోగాలకి విదేశాలకు వెళ్తారు. ఇక్కడ చెప్పింది ఉంటే అక్కడ ఉద్యోగం చేసేది ఒకటి, ఇక్కడ అర కేజీ కూడింది కాదు. అక్కడ మేక తెచ్చిపోయి ఉన్నారు, నమ్మకాలు పోయి అన్నారు. మనకులాగా ఇంత పావు కేజీ ఎంత కాయమో ఇంత మొక్క తింటారు. ఒక్కొక్కరు 2 కేజీలు తింటారు, 3 కేజీలు కూర్చొని మేకను మధ్యలో వేసేస్తారంటే ఒక్కడు ఇష్టం వచ్చి తినడమే. ఉదయం కూర్చొని సాయంత్రం వెళ్తారు అక్కడి నుంచి. 1 గంట కాదనుకుంటే అక్కడ ఒక భార్యతో అక్కడ ఒక్కొక్కడికి 4 పిల్లలు, వారి పిల్లలు, వీడి పిల్లలు, ఒక్కొక్క అమ్మాయికి ఒక దీది ఎత్తుకోవడానికి, పిల్లల్ని ఎత్తుకోవడానికి. అందుకే మన పిల్లలు ఎందుకు వెళ్తారంటే అది కాన్ఫిడెన్స్ చూడడానికి. అంత మరి లగ్జరీగా ఉన్న లైఫ్లో కూడా మనకి శాంతి సమాధానం అనేది లేదు. మన జీవితంలో దేవుడు మనల్ని చూసి ఆ పక్కన మరి అందుకు ఏడుస్తూ చెప్తున్నాడు, నా సమీదని కారణం ఇలా వచ్చేసరికి చెప్పాడు. చూసాను, దేవుడు మనం ఎంతో కాపాడి అపాయాలు ప్రమాదాలను తప్పించి క్షేమకరమైన స్థానంలో దేవుడు మనం ఉంచాడు. హల్లెలూయా. కాదు మన జీవితంలో నేను స్తుతించావా? నిన్ను స్తుతించిన చాలు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. తన జీవితాల్లో అనేక మంది దేవుడు తాకాడు, చనిపోయిన వారిని లేపాడు, పార్శ్వవాయువులు వారిని స్వస్థపరిచాడు. ఆయన ఆకలి ఉన్న వారికి ఆహారం 5 రొట్టెలు 2 చేపలు, మరి 12 అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాడు. యేసు ప్రభువు తానని ఇప్పుడు కూడా ఉండలేదు. యేసు ప్రభు నాదని సొంతమని యేసు ప్రభు ఈ లోకంలో లేదు. యేసు ప్రభు ప్రసంగించేటప్పుడు కూడా అది ఎవరితో దూరంలో ప్రసంగించేవాడు. గాడిద కూడా లేదని, గాడిద ఎక్కవలసినప్పుడు ఏమాడండి, మీకు కట్టబడి ఒక గాడిద ఉందని తీసుకురామని చెప్పాడు. ఆ గాడిద
గాడిని ఎక్కించుకుని దీర్ఘాలుగా ఉంది. మనం ఇప్పుడు కూడా రాజులైతే గుర్రాలు ఎక్కుతారు, ఏనుగులు ఎక్కుతారు. మన యేసుప్రభు ఏమి ఎక్కాడండి? గాడిని ఎక్కాడు, గాడిని ఎక్కాడు. అంతగా తగ్గించుకున్నాడు. ప్రభు వలె మనం కూడా తగ్గించుకుని మరి ఆ యొక్క స్వరూపము దేవాన్ని గాడిని నా మీద ఎక్కువ ప్రభువా, నువ్వు దేవుడుగా నిన్ను మోసుకుని వెళ్ళే జీవితం నాకు దయచేయమని దేవుడు మనం అడగా. మనం ఏ పాటి వారు ఇంట్లో కనబడి అందులో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కానీ మన జీవితంలో మరి ఆ విధంగా మనం జీవించాలి. పరిచర్య విషయంలో 9వ వృత్తాంతం 29వ అధ్యాయం 11వ చదవడం వివరిస్తాను. 2వ వృత్తాంతం 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులైన దోహం వేయకుడు, తన సన్నిధిని నిలుచుటకు తన పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. నా కుమారులారా, తమ పరిచారకులు దోహం వేయకుడు, నా సన్నిధిని నిలుచుటకు తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుని పనులు అశ్రద్ధగా ఎప్పుడు చేయకూడదు. శుభ్రం చేసేవారు కానీ, సేవ విషయంలో కానీ ఎక్కడ అశ్రద్ధ చేయకూడదు. చూసారా, నేను ఎప్పుడు కూడా నేను ఈ ఊర్లో చర్చ ఎప్పుడు మానలేదు. కావలసినప్పుడు కొంచెం నీరసంగా ఉన్నా సరే బుధవారం, శుక్రవారం కూడా నేను బయలుదేరి వస్తాను. వర్షం వచ్చి భయపడలేదు, గురుగులు వచ్చినా భయపడ సరిపోతాం. ఏమవుతాను? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి భయం వచ్చి మనం ఏం చేయగలదా? ఈ సంఘాన్ని స్థాపించిన మార్టిన్ లూథర్ దేవుని దగ్గరికి ఎవరో ఒకటి జరిగితే కానీ రారండి దేవుని దగ్గరికి. మార్టిన్ లూథర్ ఏం తెలుసండి? ఉన్నత విద్య లాయర్ చదువుకున్నాడు. ఒకసారి గుర్రం మీద పడతాడు. ఆ రోజుల్లో ధనవంతుడే పడుతున్నగా ఒక పెద్దది ఉరుగు మీద పడిపోగా, ప్రభువా నేను ప్రతినిధి నీ గురించి నేను సేవ చేస్తానని చెప్పాడు మార్టిన్ లూథర్ గారు. వెంటనే ఆ ఉరుగు పక్కన వెళ్ళిపోయింది. వెంటనే ఆయన చదువుతున్న లా పక్కన పడవేసి వేదాంత విద్యను అభ్యసించి దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు. పెంకులు ఎలా చూసారు? పైగా పెంకులు, ఈ బంగాళ పెంకులు కదా, చిన్న చిన్న పెంకులు ఉంటాయి. బంగాళ పెంకులు ఎన్ని రకాలు? 2 రకాలు ఉంటాయి. బంగాళ పెంకు పక్కనే ఉండదు చూసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పెంకులు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పేరు చూస్తాయి. అటువంటి పెంకులు ఉన్న అన్ని పెంకులు ఉన్న దయ్యాలు నా మీద పడినా ఏది నన్ను ఏమి చేయలేదు అన్నాడు మార్టిన్ లూథర్. హల్లెలూయా. భయపడేవాడు కాదు, ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆయన ప్రభువుని బట్టి శక్తి పొందితే నువ్వు దేనికి భయపడవు. ఈరోజు మరి విలియం కేరీ గారి మన దేశానికి బైబిల్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. పుట్టినరోజు 1761 ఆగస్టు 17వ తారీఖున జన్మించాడని ఇంగ్లాండ్ దేశంలో ఒక పేదవారి ఇంట్లో, తాపుల చెప్పులు కుట్టేవారి ఇంట్లో పుట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి క్రీస్తు యేసు మనసు కలిగి గొప్ప విశ్వవిద్యాలయం కట్టాడు. బట్టి ఇప్పుడు మా కుటుంబ సమేతంగా ఆయన సమాధిని చూశాను, ఆయన కట్టిన విశ్వవిద్యాలయాన్ని చూశాను, ఆయన వాడిన పరికరాలు చూశాను. చాలా పుట్టుబాటు హ్యాండ్స్ ఉంటాయి. ఆయన రాసిన పెన్ను ఈనాటికి కూడా ఉన్నాయి. చూసారు, దేవుడు ఆయన వాడుకున్నాడంటే అనుకోవచ్చు. నేను ఏమి చేయగలనండి, నేను పేదవాడిని ఎన్నో చెప్తాను అనుకుంటా. ప్రభు నీలో ఉంటే, ఆ విశ్వాసం ఉంటే ఎన్ని కార్యాలు దేవుడు నిన్ను నీ ద్వారా చేయించుకోగలరు. డబ్బు కాదు కావాల్సిన, మనకి ఏం కావాలండి? విశ్వాసం కావాలి. అందుకే దేవుడు మరి ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఒక భర్త చనిపోతే స్త్రీలు తీసుకుని వెళ్ళి ఆ కటింగ్ మీద వేసి కాల్చి వేసేవారు. బాల్య వివాహాలు ఎన్నో పోరాలు. మరి పిల్లలకి అనారోగ్యం ఉంటే మొట్టమొదటి పెట్టిన గంగా నదులు వేసేయారు. అటువంటి దురాచారాలు ఉండి మా పాపం నా ప్రాంతానికి వెళ్ళినసారి ఒక కథ చెప్పారండి. ఒకసారి పాస్టర్ గారిని ఏనుగు చేత తొక్కించేద్దారని చూశారు. ఏం చేశారండి? ఏనుగు తొక్కేమన్నారండి. ఏనుగు చెప్పిన మాట చెప్పండి, చెప్పండి ఎవరండి? ఆవిడ మాట లేదా? కూర్చోబెట్టి వెళ్తుంది వేసి అతను పాస్టర్ గారిని పడుకోబెట్టేశారు. తొక్కే అన్నారు. తొక్కని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఎవరు తొక్కకుండా ఆమె తొక్కేసిందండి. నేను స్తోత్రం. హల్లెలూయా. ఇది జరిగిన సంఘటన అండి. వెస్ట్ బెంగాల్లో మరి ఆ గొప్ప వ్యక్తిని, దేవుని సేవకుని చంపేద్దారని చూశారు. వాడు ఆ ఏడుగురు వాళ్ళే చంపేసింది. పక్కన తీర్చుకుంటా నిన్ను ఒకడు రాయితో కొట్టాలని ఆలోచించవచ్చు. దేవుడు 10 రాయితో కొట్టేస్తాడు. అక్కడ వాడు అన్ని శత్రు బీజాలు, శివశివాపాలు, వివిధ శత్రు రాజ్యాలు 3 ఒకేసారి దండయాత్ర చేశారు. అతను సింగింగ్ టీమ్ పెట్టి స్తుతించాడంతే. వాళ్ళందరూ దెబ్బలాడి వాళ్ళని మాట్లాడి పొడుచుకొని చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. యెహోవా మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవరి గురించి
ఈ సర్వోన్నతమైన దేవుని కుమారులు వీళ్ళు. దయ్యాలు కూడా సాక్ష్యం పొందుతాయి మనం మంచివాళ్ళని చెడ్డవాళ్ళు. కాబట్టి మనం సృజించిన యెహోవా నామం మనం స్తుతి చెల్లించి, ఆయన గొప్ప దేవుడు నేను సృజించాడు. లోకంలో మన పట్టుకు మనం రాలేదు. అందుకే దేవా నాకు ఇచ్చిన జీవితం కొరకు వందనాలు. ఆయన మనం గుర్తించడం, మనం ఆయన వారం, నువ్వు ఆయనకు చెందినవాడు. మనం ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. కృష్ణదార్పణ చెల్లించాలి గుమ్మములో, కీర్తనలు పాడించి ఆయన ఆవరణములో ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, గ్లోరిఫై చేయాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము సత్యము తరతరములు ఉండేది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రేపు చనిపోతానో సంతోషంగా ఉండాలి. పౌలు కూడా చూడండి, నా పౌరుని కడముట్టించారని చెప్పాడు. ఆ ఫినిషర్ బై రేస్ అన్నాడు. రేపు కనిపించాలని చేస్తారు. అయితే ప్రభా ఈ మరణం నుండి తప్పించమని పౌలు ఇప్పుడు కోరలేదు. ఈ దేవుని చిత్తం మీద అంతే. పరలోకానికి వెళ్ళిపోయారు. మన శరీరాన్ని చంపగలరేమో కానండి, ఆత్మను ఎవరు కూడా చంపలేదు. మనం చనిపోతున్న శరీరాన్ని ఒక బాటిల్లో పెట్టి ప్రయోగం చేద్దామని అమెరికా దేశస్తులు చూశారు. మన పేదవాడు వాడు చనిపోయిన వెంటనే ఆ బేకర్ ఏమైందంటే ఆయన గాజు పగిలిపోయి ఆత్మ పగిలిపోయిన ఫొటోస్ కూడా తీశారు. మనకి ఆత్మ ఉంది. మనకి ఇది శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు మాత్రం మట్టిలో కలిసిపోలేదు. మన పరలోకంలో మరి ఆత్మ రూపంగా మనం ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటాము. శరీరాలు ఉండవు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లోడు ఎవరికి కూడా ఎవరికి తెలియదు. అందరూ ఆత్మ రూపంగానే ఉంటారు పరలోకంలో. మన పని అక్కడ ఏ పని అక్కడ మన పని స్తుతించడం. అంతే. ఆకలి వేరు, ఎండాకాలం ఉండదు, వర్షాకాలం ఉండదు, ఏ సమస్య ఉండదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఆయన ప్రభుత్వం చూస్తుంది. దేవుడు మన దేవలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తాం పరలోకం. అందుకు కాబట్టి ఈ లోకంలో ఈ చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు అయ్యి మనకొద్దు. శాశ్వతమైంది పరలోకం. దాని గురించి మనం వెళ్ళాలి. దాని గురించి ఎదురయ్యే సైతానుడు మనల్ని తప్పించేస్తాం. కాబట్టి దేవుని సన్నిధికి రానివ్వడు. మీరు చూడండి, చాలా మంది మీ పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు, మీరు మరి టైపింగ్ కానీ కంప్యూటర్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. అంతేనా? మీరు చోట చూసుకుంటారు. స్కూల్ అయిపోయిన పిల్లలు తీసుకొస్తారు. అలాగే ఎంత అది కూడా మంచిది లోక విద్య. అయితే ఆధ్యాత్మిక విషయంలో కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. నూతన సంఘాలు స్థాపించి అందరూ మహోన్నతమైన విద్యను అభ్యసించిన మార్కులు నూతనగా సండే స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోవాడు చెప్పండి. ఎక్కడ కూర్చునేవాడు? మెట్ల మీద. లోనికి వచ్చేవాడు కాదు, నేను మాస్టర్ని చెప్తానేవాడు కాదు. బయట మెట్లు మీద, దేవాలయం మెట్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. అయిన తర్వాత తన పిల్లలు తిరిగి ఇంటికి తీసుకున్నాడు. అవంత బాధ్యత చేస్తారని లోకంలో మెట్ల మీద కూర్చుంటారు. ఎవరైనా అంత దీనంతో తగ్గించుకున్నాడు. అందుకే గొప్ప గొప్ప భక్తులైనారు వాళ్ళ పిల్లలు. లోక చదువులు ఇస్తారు దేవుడు. మరి ఆధ్యాత్మిక విషయంలో మనం ఈ లోక రీతిగా చదువు అనిపిస్తున్నాము. ఆధ్యాత్మిక విషయంలో కూడా పిల్లల వద్ద ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎదుగుదల చేస్తారు. వాళ్ళు నడవలసిన త్రావును అతను నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు వాడు ఆ త్రావు నుండి కుటుంబ ప్రార్థన చేరుపైకి వెళ్తారు. కుటుంబ ప్రార్థన వాడికి ప్రార్థన వెళ్తారు. సాయంత్రం ప్రార్థన చేసుకునేవాడు. కుటుంబ ప్రార్థన ఉండాలండి. మనం భోజనం చేయడం కాదు. భోజనం చేస్తే భోజనంలాగా ఉండాలి మా పని. అందరూ ఈ కుటుంబంలో ఈ వారం చేస్తారు చేరుపైకి వెళ్తారు. ఈ వారం నుంచి కుటుంబ ప్రార్థన చేస్తారు. ఉన్న రాత్రి బిడ్డలను పిలిచి వాళ్ళకి ఒక్క పాట, చిన్న పాట ప్రార్థన చేస్తే ఆ దీవులు వాళ్ళకు ఉంటాయి. అలవాటు ఉంటారు. మన భక్తి మన పిల్లలు చూసుకుంటే అలవాటు. అలవాటు పరిచయం చేయించుకుని దర్శనం బాగా ఇవ్వడం మన పిల్లలకు నేర్పించాలి. మన జీవితంలో ఆ విధంగా ఇస్తే దేవుడు మన పిల్లలు కూడా మన అడుగు జాడలో నడుస్తారు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రేయర్ చేంజెస్ ఆల్ థింగ్స్. వాళ్ళు మోకరించడం మనం చూస్తాం. భక్తిగా ఉన్న అదే మనకు కావాలి. కాబట్టి ఆ యొక్క జీవితం మన బిడ్డలకు ఇవ్వాలన్నది. తర్వాత వాళ్ళ భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. 1,00,000 మంది ఉన్న ప్రభువుని నేర్పితే దేవుడు నీ కుమారుడికి ఇస్తాడు ఉద్యోగం. దేవుని స్తోత్రం. జాన్కి వచ్చిన జాన్కి అయితే పెద్ద ఉద్యోగం రావడం చాలా కష్టపడి 1,00,000 మంది రాస్తే 100 మంది సెలెక్ట్ చేశారు. 1,00,000. దాన్ని బట్టి ఎంత క్యాల్కులేషన్ చేసుకుని ఎంత డిమాండ్ ఉంటుంది. 1,00,000 మంది అంటే 8,000 చెప్పండి. 8,000 100,000 ఉద్యోగాలు. ఎంత కాంపిటేటివ్ చూడండి. అంత కాంపిటేటివ్ జాబ్కి ఇచ్చాడు. మరి జాబ్ ఏదో ఉండబట్టే కదా. ఆశీర్వాదం తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఏదో మన చదివితే ఉద్యోగాలు వచ్చేయండి. స్థిరపడి
బ్లెస్సింగ్స్ నీ కుటుంబానికి వస్తాయి, నీ పిల్లల మీదకి వస్తాయి. అంత ఆస్తి కాదు మన పిల్లలకి వచ్చింది. మన దీవులు నీతి మంత్రులు బిడ్డలు వాడి తదనంతరము నీ ఆస్తి నీ పిల్లలకి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. నీ భక్తి కూడా నీ పిల్లలకి ఆ విధంగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి నోటిని మరి జీవ మరణంలో నాలుక వశం. నువ్వు అనుకున్న విధంగా నువ్వు దీవించబడతావు. నువ్వు ఏమనుకుంటావు ఆ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి మనం సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించి స్తుతి గానములతో ఆయన మనం స్తుతించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీ ఆశలన్నీ నెరవేరుస్తాడు. ప్రభు చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని తగినవన్నీ కూడా స్తుతించాలి. దేవుడు మన బాల్యకాలం ఎన్ని అనారోగ్యాల నుంచి కాపాడినాడు, రక్షించాడు. మనందరినీ కోవిడ్ నుంచి రక్షించాడు. దాని స్తోత్రం. మనకన్నా ధనవంతుడు లోపంలో చనిపోయారు. మన రాజకుమార్ కోటీశ్వరుడు అతను మైకా కాగితంలో పెట్టి తాడు పట్టుకుని లోపల వెళ్ళి టచ్ కూడా చేయలేదు. టచ్ అండి పెట్టుకోలేదు. కాలగుతులు ఆయన చేతిలో ఉన్నారు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఎల్లప్పుడూ స్తుతించాలి. మన జీవితం ఏ ప్రార్థన ఏనాడు కూడా మనం మానకూడదు. మరి సాయంకాలం నుంచి ప్రార్థన, సాయంకాలం నైవేద్యములే ఉండగా దావీదు అందుకే కీర్తనలు, ప్రతి కీర్తన కూడా ఒక ఇన్సిడెంట్ లో రాశాడు. కీర్తన దావీదు ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క కీర్తన రాశాడు. 50 సంకీర్తన, 51 పశ్చాత్తాపంగా ఆ విధంగా అంతగా స్తుతించాడు దావీదు. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఖాళీగా కూర్చున్నప్పుడు నీ పిల్లలకు చెప్పు, దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడి రక్షించి స్థితిలో పెట్టాడో ఆ విషయం ఏమంతా చెప్పాలండి, బిడ్డలతో చెప్పాలి, పలకరించాలి. నాయన తినే నాయన వెళ్ళిపోరా, ఎంత కావాలి డబ్బులు కాదు, నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు నీ పిల్లలు. దేవుడు ఏ విధంగా నేను రక్షించాడో దేవుడు చెప్పాలి. అప్పుడు దేవుడు వాళ్ళు వింటారు. నువ్వు చెప్పలేదా నీ పిల్లలతో ప్రతిరోజు ఎంతసేపు గడపాలండి? చెప్పాను నేను, అదే చెప్పండి. చెప్పలేదు మీరు మర్చిపోయి ఎంతసేపు గడపాలి? బాగుగంట బాగుగంట గడుపుతాను మీరు. ఆయన ఈరోజు కాలేజీకి వెళ్ళో ఏం జరిగింది, ఎవరిని ఇబ్బంది పెట్టాడా అని మాట్లాడాలి. కొంతమందికి ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది తెలిసి మీకు తెలియట్లేదు. నువ్వు అడగవో అని చెప్పడం కృంగిపోతున్నారు కొంతమంది. ఎవరు స్నేహితులు, ఇందువల్ల నీతో స్నేహం చేయరు నీ బిడ్డలు. నువ్వు వాళ్ళతో మాట్లాడు, బయట బాగా మాట్లాడు, అధికారులకు వెళ్ళిపోతారు. వాళ్ళే స్నేహం చేస్తుంది. అడుగు కూర్చుని తల్లి ఈరోజు ఏం జరిగింది, నీకేనా ఇబ్బంది ఉందో, చదువులు అర్థం అవుతున్నాయా అని అడగాలి. బలవంతం లేకపోతే ఆ చదువు అర్థం కాకపోతే ఇప్పుడు మార్చడమే. బలవంతం చదువుని చదివించుకోవడం. ఎవరో చదివాడు నీ చదువు కాదు. అందరూ బీటెక్ చదివేసి ఏదో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. 40 ఏళ్ళ తర్వాత సైకలాజికల్గా మైండ్ చెడిపోతున్నారు. ఒక లాయర్ చెప్తున్నాడు, 40 ఏళ్ళు ఐటీ చేస్తున్నాడు, బాగా మెడికల్ ఇస్తున్నాడు భార్య. ఏం చేస్తున్నాడండి? సైకలాజికల్గా ఇబ్బంది పడిపోయాడు. ప్రాబ్లం చేయలేక ప్రాబ్లం పెరిగిపోయింది. ఎవరు టీచర్ ఉద్యోగం చేయట్లేదు. ఇప్పుడు హిస్టరీ టీచర్లు లేరు, ఎకనామిక్స్ టీచర్లు లేరు. అంతా అయితే మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి ఇంజనీర్. బెంగళూరు వెళ్ళే ఉద్యోగం లేక టీ అవుతాడు తీసుకున్నాడు. బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ ఏం చదువుతున్నాడండి? టీ అవుతున్నాడు. వస్తే ఖాళీగా ఉద్యోగం వచ్చిందాక ఖాళీ ఉండదు. మన జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదం కాబట్టి ఏ చదువు చదివినా దేవుడు మనం దీవించగలడు. ఉద్యోగం ఇవ్వగలడు దేవుడు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉంటూ కుటుంబ సమేతంగా ఆయన మనల్ని పుట్టించాడు. మనందరూ సృష్టించాడు దేవుడండి. దేవుడే నీకు ఆకారం ఇచ్చాడు. ఈ మనస్సు, ఈ ఆరోగ్యము, ఈ స్థితి, తెలివితేటలు అన్ని దేవుని వల్ల ఇచ్చినవే. ఎప్పుడు కూడా నేను అనే పదం రాకూడదు. ఇది యెహోవా చేసిన కార్యం. నా బిడ్డలు కానీ నీ ఇల్లు కానీ నేననే పదం ఎప్పుడు రాకూడదు. క్రీస్తు అనే పదం మనం కలిగి ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తాడు. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. కన్నీటి జీవితం జీవించలేదు దావీదు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ. కాపాడలేదు వారి జీవితంలో. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పక నేను దీవిస్తాడు. కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా మన కుటుంబంలో ఉండాలి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారము అవసరం. కాబట్టి మన జీవితాన్ని స్తుతించాలి, గణపరచాలి. అప్పుడు నీ సమస్యలు, నీ కష్టాలన్నీ తీరుస్తాడు. 2-3 కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అండి వారి ఏకీభవించేది మన ప్రార్థన వింటా అన్నాడు. మనం ఏదో శాంపుల్గా మీరు చేస్తాం. ఇంటికాడ మీరు కూడా ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి.
ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేని జీవితం కప్పు లేని ఇల్లు పట్టినట్టు. ప్రార్థన లేని ఇల్లు కప్పు లేకపోతే ఏముందండి? వర్షం వచ్చేస్తుంది, నానా చందా బూడిదంతా చీట్లోకి వచ్చేస్తుంది. అది కాపుదల. ప్రార్థన కంచె వేసుకున్నాడు యోబు. మరి మన జీవితాలు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ బిడ్డలుగా చేసి, దేవా నీ వల్ల నేను సృష్టించబడ్డాను, నా జీవితం నీకే ప్రభువా అని కన్నీటి పాత్రతో మరి అనే స్త్రీ కూడా యేసు పాత్ర కన్నీటితో మరి కాచి ఎందుకు ఎందుకండి తన వెంట్రుకలతో